నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి ప్రేక్షకులకు మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు. వార్తల్లోని ముఖ్యాంశాలు. జిల్లా వ్యాప్తంగా భక్తి శ్రద్ధలతో మహాశివరాత్రి వేడుకలు. భక్తుల పంచాక్షరి నామంతో ప్రతిధ్వనించిన శైవ క్షేత్రాలు. రాష్ట్రాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి పదంలో తీసుకెళ్లేందుకు ఈ బడ్జెట్ ఉపకరిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ను స్వాగతించిన టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి. గ్రూప్ 1 నియామకాలపై వచ్చిన అభియోగాలతో సంబంధం ఉన్న కడప కమిషనర్ స్థానంలో ఐఏఎస్ అధికారిని నియమించాలి. సిపిఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర డిమాండ్. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని జిల్లాలోని శైవక్షేత్రాలు పంచాక్షరి నామంతో మార్మోగాయి. ఉమ్మడి వైఎస్ఆర్ జిల్లా కేంద్రమైన కడపతో పాటు పొలతల, నిత్యపూజకోన, కన్యాతీర్థం, భానుకోట, అత్తిరాల, పుష్పగిరి, భైరవకోన, అగస్తేశ్వర ఆలయాలు, అల్లాడుపల్ల దేవాలయాలు, బ్రహ్మంగారి మఠం, శ్రీ వీరభద్రస్వామి ఆలయం తదితర ప్రముఖ శివాలయాలు, శైవ క్షేత్రాలలో శివ పూజలను వైభవపేతంగా నిర్వహించారు. తెల్లవారుజాము నుంచి పలు శివాలయాల్లో స్వామివారి దర్శనం కోసం బారులు తీరారు. కొండకోనల్లోని శైవ క్షేత్రాలు జనసంద్రాలయ్యాయి. శివరాత్రి పర్వదినం సందర్భంగా భక్తులు లింగమూర్తిని మనసారా దర్శించుకొని తన్మయులయ్యారు. కుటుంబ సభ్యులతో కలిసి శక్తి కొద్దీ పూజలు చేసి తృప్తి చెందారు. ముఖ్యంగా అటవీ ప్రాంతాల్లోని శైవ క్షేత్రాలకు నగరం నుంచి గ్రామ ప్రాంతాల వరకు భక్తులు కుటుంబాలతో సహా తరలి వెళ్లారు. పొలతలకు లక్షలాది జనం రావడంతో అడుగు తీసి అడుగు వేసేందుకు కూడా కష్టమైంది. అయినా శివనామస్మరణతో భక్తులు ఆ శ్రమను మరిచారు. స్వామిని దర్శించుకొని తన్మయులయ్యారు. శనివారం రాత్రికే శైవక్షేత్రాలన్నీ భక్తులతో నిండిపోవడంతో ఆదివారం ఉదయం స్వామివారిని దర్శించుకున్న భక్తుల్లో పలువురు తిరిగి విచ్చేశారు. శివాలయాల్లో జాగరణ చేస్తే మరింత పుణ్యం లభిస్తుందని భావించి అక్కడే ఉండిపోయారు. సంబంధిత ప్రభుత్వ శాఖలు ఉమ్మడిగా స్పందించడం, పోలీసు శాఖ ప్రత్యేక దృష్టి సారించడంతో కార్యక్రమాలు సజావుగా సాగిపోయాయి. దాదాపు అన్ని ప్రముఖ క్షేత్రాల్లోనూ శివపార్వతుల కళ్యాణోత్సవాలను నిర్వహించారు. స్థానిక ప్రజాప్రతినిధులు హాజరై పూజల్లో పాల్గొన్నారు. మొక్కుల గల భక్తులు అన్నదానాలు, అల్పాహారాలు, శీతల పానీయాలను భక్తులకు అందుబాటులో ఉంచారు. ఇలా మహాశివరాత్రి పర్వదినం కారణంగా జిల్లా వ్యాప్తంగా ఆధ్యాత్మిక సందడి నెలకొనగా భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకొని తమ జన్మ ధన్యమైనట్లు భావించారు. రండి హ్యాపీగా అగ్రహారం నుంచి
వైకుంఠ ద్వారాల మాదిరి ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకర ఓం నమః శివాయ ఓం నమః శివాయ శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఆర్దీప స్వామి శాంతి తీసుకుంటాం ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ బానా బాబా బానా అన్న బానా సార్ బానా ఓం నమః శివాయ హెల్మెట్ దేవుని దర్శనం కూడా హెల్మెట్ టోపీలు పదండి ముందుకెళ్ళండి రాము గోత్రం తెలీదు కళ్ళగద్దుకో రావాలా బయటకు వచ్చేసేలా దండం పెట్టుకోండి ఇంకా అక్కడ అటు పండుగ ఓం నమః శివాయ ఓం నమః శివాయ మా మీరు వెళ్ళాలి మా నిలబడదు ఇక్కడ ఓం నమః శివాయ ఓం నమః శివాయ పదల్లి పదల్లి పదవల్మా ఏ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ హలో అన్న చెప్పండి అయిపోయిందన్న అయిపోవాలా జామ్ అయింది వెనకాల అటే బదులు అటే సైడ్ ఎదురుగా ఓం నమః శివాయ త్రంబో శంకర నారాయణ 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 శివ హర హర మహాదేవ త్రంబో శంకర ఓం చెప్పాలండి కానీ
మేము ప్రతి సంవత్సరం మహాశివరాత్రి అయం
పవిత్రమైన శివరాత్రి రోజున ఈ పుణ్యక్షేత్రం కొలతల మల్లేశ్వర స్వామి యొక్క దీవెనలు కోరి ఇక్కడికి వచ్చిన భక్త మహాశైలందరికీ ఆయన యొక్క ఉండాలని చెప్పేసి ఆ దేవుని ప్రార్థించడం జరిగింది. కాబట్టి ప్రజల సౌకర్యాలు, ఇక్కడికి వచ్చిన భక్తుల సౌకర్యాలకు చాలా మార్పులు ఇక్కడ జరగబోతున్నాయి. కళ్యాణ గంటలు పెట్టడం కానీ క్లియర్గా పెట్టి రాబోయే కాలంలో చాలా గొప్పగా ఈ క్షేత్రాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పేసి దానికి ఆ మల్లేశ్వర స్వామి యొక్క ఆశీర్వాదం కృప ఉంటాయని చెప్పేసి ఆశిస్తూ సెలవు తీసుకున్న. ఓం నమః శివాయ. అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ రాష్ట్రాన్ని అన్ని విధాల అభివృద్ధి పదంలో తీసుకెళ్లేందుకు ఉపకరిస్తుందని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి తెలిపారు. బడ్జెట్ నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడారు. గత వైసీపీ పాలకుల విధ్వంసం నుంచి రాష్ట్రం వికాసం వైపు పరిగెడుతోందన్నారు. ప్రస్తుత బడ్జెట్ను పరిశీలిస్తే చరిత్రలోనే ఓ మైలురాయిలుగా నిలిచిపోతుందని చెప్పవచ్చున్నారు. వ్యవసాయ అనుబంధ రంగాలకు పెద్దపీట వేయడమే కాకుండా రాయలసీమకు ప్రత్యేకంగా ఉద్యానవన పంటలకు తోడ్పాటు అందించేందుకు బడ్జెట్ రూపకల్పన జరిగిందన్నారు. రైతులకు మేలు చేకూర్చేందుకు అన్ని అంశాలు బడ్జెట్లో ఉన్నాయన్నారు. 3,50,000 కోట్ల బడ్జెట్లో 30,000 కోట్లు ఒక్క రాయలసీమలోని ఉద్యానవన పంటలకు కేటాయించడం గొప్ప విషయమన్నారు. రాయలసీమకు ఏదైనా మేలు జరిగిందంటే ఒక తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే జరిగిందని గర్వంగా చెప్పగలమన్నారు. ఇక కడప జిల్లాలో కూడా బడ్జెట్లో తగిన ప్రాధాన్యత కల్పిస్తూ 982 కోట్ల నీటిపారుదల ప్రాజెక్టుల పూర్తికి కేటాయించడం, కడప ఉక్కు ఫ్యాక్టరీలో 25 కోట్లతో రోడ్లు, మౌలిక వసతులకు కేటాయించడం సీమ కడప జిల్లా పట్ల చంద్రబాబుకున్న చిత్తశుద్ధిని తెలియజేస్తుందన్నారు. 53,000 కోట్ల మూలధన నిధిని ఏర్పాటు ద్వారా రాష్ట్రాన్ని అన్ని విధాల మేలు జరుగుతుందని ఆయన వివరించారు. రాబోయే 15 ఏళ్లలో సంపద సృష్టి రాష్ట్రాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి పదంలో తీసుకెళ్లేందుకు ఈ బడ్జెట్ ద్వారా అడుగులు పడుతున్నట్లు శ్రీనివాసరెడ్డి తెలిపారు. విధ్వంసం నుంచి వికాసం వైపు పరిగెడుతా ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. నిన్న ప్రవేశపెట్టిన బడ్జెట్ ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఒక మైలురాయిలుగా అనుకోవచ్చు. మనం వ్యవసాయానికి అనుబంధ రంగాలకు పెద్దపీట వేస్తూ రాయలసీమకు ప్రత్యేకంగా ఉద్యానవన పంటలకు డెవలప్మెంట్కు అగ్రి ప్రాసెసింగ్ యూనిట్లకు రైతులకు మేలు చేకూర్చేదానికి 3,50,000 కోట్ల ప్రతిపాదించిన బడ్జెట్లో 30,000 కోట్లు ఒక్క రాయలసీమకు ఉద్యానవన పంటలకు కేటాయించడం చాలా గొప్ప విషయం. రాయలసీమ కోసం ఏదైనా జరిగింది ఈ 40 సంవత్సరాల్లో అంటే అది ఒక్క తెలుగుదేశం పార్టీ హయాంలోనే జరిగిందని చెప్పి ఈరోజు గర్వంగా చెప్పుకునే రోజు వచ్చింది. ఈ బడ్జెట్లో ప్రతిపాదించిన 30,000 కోట్లు ఉద్యానవన పంటలకే కాకుండా కడప జిల్లాలో కూడా 982 కోట్లతో నీటిపారుదల ప్రాజెక్టులు పూర్తి చేసేదానికి ఈ సంవత్సరం బడ్జెట్లో కేటాయించడం గొప్ప విషయం. అదేవిధంగా కడపలో ఉన్న ఉక్కు ఫ్యాక్టరీకి 25 కోట్లతో రోడ్లు, మౌలిక వసతుల డెవలప్మెంట్కు కేటాయించడం, ఉక్కు పరిశ్రమ మీద కడప జిల్లాలో నిర్మాణం చేసే ఉక్కు పరిశ్రమ మీద ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది అని చెప్పేదానికి ఈ బడ్జెట్లో ప్రతిపాదనలే ఒక నిదర్శనం అని చెప్పి తెలియజేస్తూ మరి ఈరోజు 53,000 కోట్లతో మూలధన నిధిని అంటే క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కోసం అత్యధికంగా గత 6 సంవత్సరాల్లో ఒకసారి మనం పరిశీలిస్తే హైయెస్ట్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఈరోజు ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ప్రతిపాదించడం, మరి ఈరోజు రాయలసీమ కోసం కానీ ఈ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కానీ ఇవన్నీ చూస్తే ముఖ్యమంత్రి గారికి, మంత్రివర్గానికి రాయలసీమ మీద చిత్తశుద్ధి ఎంతుందో ఈ బడ్జెట్ చూస్తే అర్థమవుతా ఉంది. ఏదైతే గత పాలనలో ఆర్థిక విధ్వంసం జరిగిందో అక్కడి నుంచి ఈరోజు వికాసం వైపు ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. ఇప్పుడిప్పుడే ప్రభుత్వం గాడిన పడతా ఉంది. ఇంకా 10-15 సంవత్సరాల్లో సంపద సృష్టిస్తూ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా కూడా అభివృద్ధి బాటలో ముందుకు తీసుకుపోయేదానికి ఈ రోజు నుంచే ఈ బడ్జెట్ ఉపకరిస్తుంది. భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అన్ని రకాలుగా కూడా రాష్ట్రం ముందుకు పోతుందని చెప్పి విశ్వాసం వ్యక్తం చేస్తున్నాం. జిల్లాలోని చేకరాయపేట మండలం మహాదేవపల్లెలో వెలిసిన శివాలయంలో మహాశివరాత్రి వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా జెడ్పీటీసీ శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ ఆలయంలో ఉదయాన్నే అర్చకులు రాహుల్ నేతృత్వంలో శివునికి వేద మంత్రోచ్చారణతో పంచామృతాభిషేకం, మహామంగళహారతి తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించామన్నారు. అనంతరం కర్ణాటక నుంచి తెప్పించిన దోమాలతో శివుడిని అలంకరించి భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించామన్నారు. వివిధ రకాల పుష్పాలతో, మామిడి తోరణాలతో, విద్యుత్ దీపాలతో ఆలయాన్ని ఈ సందర్భంగా ప్రత్యేకంగా అలంకరించారు.
అనంతరం ఉత్సవాలలో భాగంగా ఆలయ ఆవరణలో చలువు పందిళ్ల కింద మేళతాళాలతో శాస్త్రోక్తంగా శివపార్వతుల కళ్యాణోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్ల ఆశీస్సులు పొందారు. ఆలయ ప్రాంగణం భక్తుల శివనామ స్మరణతో మారుమ్రోగింది. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా పలువురు ప్రముఖులు స్వామివారిని దర్శించుకుని పూజల్లో పాల్గొన్నారు. ఓం నమః శివాయ. 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 ఓం నమః ఓం నమః శివాయ. దేవుని దుడిచేకి ఇంకొక బట్టి బండి అమ్మాయి వద్దు. రెండు 2018 గ్రూప్ 1 నియామకాల్లో అక్రమాలతో జరిగాయన్న అభియోగాలతో సంబంధం ఉన్న వారితో కడప నగరపాలక సంస్థ కమిషనర్ మనోజ్ కుమార్ రెడ్డి కూడా ఒకరని, ఈ నేపథ్యంలో ఆయనను తొలగించి ఐఏఎస్ అధికారిని కమిషనర్గా నియమించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి గాలిచంద్ర డిమాండ్ చేశారు. స్థానిక సిపిఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రూప్ 1 వ్యవహారంపై హైకోర్టులో దాఖలైన పిటిషన్పై విచారించిన కోర్టు 26 మంది ఆర్డీఓలను, 22 మంది డీఎస్పీలను వాళ్లున్న ప్రస్తుత స్థాయి నుంచి దిగువ స్థాయికి బాధ్యతలను తగ్గించి సిట్ ఏర్పాటు చేసి విచారించాలని ఆదేశించిందన్నారు. కడప నగరపాలక సంస్థ కమిషనర్ మనోజ్ కుమార్ రెడ్డి 2018 గ్రూప్ 1 ద్వారా ఆర్డీఓగా నియామకం అయినప్పటి నుంచి నేటి వరకు భూమి సంబంధ ఆరోపణలు ఎదుర్కొంటున్నారన్నారు. ఆర్డీఓగా ఉన్నప్పుడు అసైన్డ్ భూముల ప్రీ హోల్డ్ వ్యవహారంలో అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలున్నాయన్నారు. కడప నగరపాలక సంస్థ కమిషనర్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత నగరపాలక సంస్థ విషయంగా అనేక వ్యవహారాలు కొనసాగాయన్నారు. అలాగే ఇటీవల జరిగిన నగరపాలక సంస్థ జనరల్ బాడీ సమావేశానికి ముందు కడప నగరంలో విలువైన స్థలాలను పీపీపీ పద్ధతిలో ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టే అంశంపై కూడా అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయన్నారు. పరిపాలనపై దృష్టి సారించకుండా, ప్రజా సమస్యల పరిష్కారం చేయకుండా నిత్యం అవినీతి అక్రమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ నగరపాలక సంస్థ అన్న రీతిలో వ్యవహరిస్తున్న కమిషనర్ మనోజ్ కుమార్ రెడ్డి తనతో పాటు ఏసీ, ఎంఈ, సిటీ ప్లానింగ్ అధికారులను కూడా తన మనుషులను నియమించుకుని ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి తొత్తుగా వ్యవహరిస్తూ అడ్డగోలుగా అక్రమాలకు పాల్పడుతూ నగరాభివృద్ధికి అవరోధంగా మారినట్లు ఈ సందర్భంగా విమర్శించారు. ఎందుకంటే ఐఏఎస్ అధికారిగా ఉండడం ద్వారా కడప నగరంలో అభివృద్ధి చేయడానికి, నిర్ణయం తీసుకోవడానికి
ఎలాంటి రాజకీయ ప్రయోజనాలు, రాజకీయ ఒత్తిళ్ళు లేకుండా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. గత కమిషనర్కు ఇప్పుడు వచ్చినటువంటి కమిషనర్కు ఉన్నటువంటి తేడా మనం ఒక్కసారి గమనిస్తే, కడప నగరపాలక సంస్థ కమిషనర్గా ఉంటున్నటువంటి మనోజ్ కుమార్ రెడ్డి ఇది వరకు ఉన్నటువంటి ఆర్డీఓగా ఉన్నటువంటి కాలంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వము ఇచ్చినటువంటి ఫ్రీహోల్డ్ చట్టాన్ని అడ్డం పెట్టుకొని భూములను ఇష్టారాజ్యంగా అధికార పార్టీ నేతలకు కట్టబెట్టడానికి కావలసినటువంటి సహాయ సహకారాలు అందించాడని చెప్పి అభియోగాలు ఉన్నాయి. అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఇవాళ కడప నగరపాలక సంస్థ కమిషనర్గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు భూమికి సంబంధించినటువంటి అనేక అంశాలలో అభియోగాలు ఎదుర్కొంటూ ఉన్నారు. అందులో పన్నులు ఎగ్గొట్టి అక్రమ నిర్మాణాలకు పాల్పడుతున్నటువంటి యాదాల పిచ్చయ్య ట్రస్టుకు సంబంధించినటువంటి దాంట్లో కూడా ఒక పక్క ప్రణాళికతో వాళ్ళకు ఆ ట్రస్టుకు నోటీస్ ఇవ్వడం, వాళ్ళు కోర్టుకు పోవడం, కోర్టు నుంచి వచ్చిన తర్వాత పన్నుల నుంచి మినహాయింపు ఇవ్వడం, తిరిగి దాన్ని కమర్షియల్గా మార్చుకొని నిర్మాణాలు జరుగుతూ ఉన్నా కూడా వాళ్ళపైన చర్యలు తీసుకోకుండా వ్యవహరించడం వెనుక లోపాయకారి ఒప్పందాలకు పాల్పడతా ఉన్నట్లు అదొక అభియోగం ఉంది. దానికి తోడు అనుమతి లేకుండా జెడ్పీ స్థలాలలో ప్లాన్ అప్రూవల్ లేకుండానే నిర్మాణాలు టెండర్లు పిలిచి నిర్మాణాలు జరుగుతూ ఉంటే వాటి గురించి కూడా మాట్లాడకుండా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తూ ఉన్నాడు. దాంతోపాటు ఇవాళ నిన్నగాక మొన్న ఫిబ్రవరి 10వ తారీఖున జరిగినటువంటి జంగలవాడి సమావేశానికి ముందు కడప నగరంలో ఉన్నటువంటి విలువైనటువంటి నేక్నాంకాన్ కళాక్షేత్రం కావచ్చు, వైఎస్ఆర్ ఆడిటోరియం కావచ్చు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్ కావచ్చు, పాత మున్సిపల్ కార్యాలయ స్థలం కావచ్చు, వీటికి సంబంధించి పీపీపీ మోడల్లో ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టి తద్వారా అమ్మకం చేయాలనేటువంటి ఆలోచనను పాలకవర్గం ముందు ఉంచితే, పాలక వర్గానికి సంబంధించినటువంటి నగర మేయరు సురేష్ గారు ఆయనేమో మాకు సంబంధం లేదు, ఇది కమిషనర్ ద్వారానే అజెండాలోకి వచ్చిందని చెప్పి ఆయన చెప్పినాడు. చెప్పడం అంటే కమిషనర్ గారు ఎక్కడ అడుగు పెట్టినా సరే విలువైనటువంటి భూములను అధికార పార్టీ నేతలకు కట్టబెట్టాలనేటువంటి ఆలోచన తప్ప అడ్మినిస్ట్రేషన్ పైన కానీ డెవలప్మెంట్ పైన కానీ ఎక్కడే కానీ దృష్టి పెట్టేటటువంటి పరిస్థితి ఇవాళ లేదు. రిక్రూట్మెంట్ నుంచి ఇప్పటి వరకు 2018 నుంచి 2026 వరకు ఏ సర్వీసులో ఉన్నా మనోజ్ కుమార్ రెడ్డి యొక్క సర్వీస్ అంతా కూడా అవినీతి ఆరోపణలు, అక్రమాలకు అద్దం పట్టే విధంగా వ్యవహరిస్తున్నటువంటి నేపథ్యంలో అతన్ని తక్షణం విధుల నుంచి తొలగించి రేపొద్దున ఇలాంటి అధికారులు రాకుండా ఐఏఎస్ అధికారి అయితే ఈ కడప నగరంలో అభివృద్ధి చేయడానికి ఆస్కారం ఉంటుందనేటువంటి అభిప్రాయానికి భారత కమ్యూనిస్ట్ పార్టీ వచ్చింది. అందుకోసం చంద్రబాబు నాయుడుకు ఏమాత్రం కడప జిల్లా పైన కానీ కడప పైన కానీ ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా కడప నగరపాలక సంస్థకు ఐఏఎస్ అధికారిని నియమించాలి. ఆ నియమించడం కోసము భారత కమ్యూనిస్ట్ పార్టీ అనేక రూపాలలో ఒత్తిడి చేస్తాం, ఆందోళన చేస్తాం, అన్ని పక్షాలను ఏకం చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీ సిద్ధలింగేశ్వర స్వామి దేవస్థానంలో ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. పులివెందుల మండలంలో ప్రసిద్ధిగాంచిన నామాలగుండు క్షేత్రంలో వెలిసిన శ్రీ సిద్ధలింగేశ్వర స్వామి దేవస్థానంలో ఆలయ పాలక మండలి చైర్మన్ సభ్యుల ఆధ్వర్యంలో విశేష పూజలు కొనసాగాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆలయంలో ఉదయాన్నే ఆలయ అర్చకుల నేతృత్వంలో శ్రీ సిద్ధలింగేశ్వర స్వామి వారికి వేద మంత్రోచ్చరణతో పంచామృతాభిషేకం, మహామంగళహారతి తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించామన్నారు. అనంతరం ప్రత్యేక పూలతో అలంకరించి భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించామన్నారు. ఉత్సవాల్లో భాగంగా ఆలయ ఆవరణలో శాశ్వత దాతల సహకారంతో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా భరతనాట్యం, జానపద నృత్య ప్రదర్శన, క్లాసికల్ డాన్స్ తదితర కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. వైద్య సిబ్బంది, మెడికల్ క్యాంప్, పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. భక్తులు చేసిన శివనామస్మరణతో ఆలయ పరిసరాలు మారుమోగాయి. కార్యక్రమాలను ఆలయ ప్రతినిధులు పర్యవేక్షించారు.
చింతించడానికి అతనికి మనస్సు ఎలా వచ్చింది స్వామి అని నారద మహర్షిని అడుగుతున్నారు. మీరు గురువులు కారుణ్య చిత్తు అజ్ఞానముతో అంధుడై ఉన్నాడు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జిల్లా వ్యాప్తంగా భక్తి శ్రద్ధలతో మహాశివరాత్రి వేడుకలు, భక్తుల పంచాక్షరి నామంతో ప్రతిధ్వనించిన శైవ క్షేత్రాలు. రాష్ట్రాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి పదంలో తీసుకెళ్లేందుకు ఈ బడ్జెట్ ఉపకరిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ను స్వాగతించిన టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి. గ్రూప్ 1 నియామకాలపై వచ్చిన అభియోగాలతో సంబంధం ఉన్న కడప కమిషనర్ స్థానంలో ఐఏఎస్ అధికారిని నియమించాలి. సిపిఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర డిమాండ్. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.